అంటే మాక్సిమం విలేజెస్లో డబుల్ రిజిస్ట్రేషన్ తోటి కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మేడం. అవునండి. అంటే ఒరిజినల్ ఒకటి ఉంటుంటే ఒకటి కావాలని చెప్పి కొంతమంది టైఅప్ అయిపోయి వాళ్ళు మరో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? డబుల్ రిజిస్ట్రేషన్ అనేది మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్లో మాత్రమే అవుతుంది. ఎందుకంటే జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతున్నాయండి. విలేజెస్లో ఏమవుతుంది అంటే ఈ మెయిన్ రోడ్ బిట్స్ అంటే హైవే బిట్స్కి చాలా డిమాండ్ ఉంది. సో ఫ్యామిలీ లోపలనే చేసేసుకుంటున్నారు. యూనో సిగ్నేచర్ ఫార్జరీలు జరుగుతున్నాయి, ఎస్ఆర్ఓలో వెళ్ళి మేనేజ్ చేసుకోవటము, అలాంటివన్నీ జరుగుతున్నాయి. విలేజెస్లో ఇప్పుడు కూడా డబుల్ రిజిస్ట్రేషన్స్, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయండి. అంటే మన తెలంగాణ లిమిట్స్ వదిలేస్తే మీకు ఏ స్టేట్లో మీకు డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వదు. దానికి అక్కడ ఒక ప్రొసీజర్ ఉందండి, మ్యూటేషన్ అనేది. అంటే నేను ఒక ప్రాపర్టీ తీసుకున్నాను అనుకోండి, ఆ ప్రాపర్టీకి నేను మ్యూటేషన్ చేయించేసుకుంటాను. అంటే ఇప్పుడు ఆ సర్వే నెంబర్లో ఒక 4 ప్లాట్లు ఉన్నాయి అనుకోండి, నాది 5th ప్లాట్. ఓకే, ఆ 5th ప్లాట్ నేను ఏం చేస్తానంటే ఆ సర్వేలో నుంచి నేను సబ్ డివిజన్ చేయించేసుకుంటాను. సో ఇంకా మళ్ళీ నేను అది నేను చేస్తే కానీ అది రిజిస్టర్ అవ్వదు, వేరే వాళ్ళకి హక్కు ఉండదు. కానీ మన తెలంగాణలో మనకి ఇంకా ప్రొసీజర్ రాలేదు. సో దట్ ఈస్ వై తెలంగాణలో మనకి హ్యాపీగా ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. కానీ అదే మీరు ఒక ఒఫీషియల్ లేఅవుట్లో చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏలో మీరు అది చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అవన్నీ అప్రూవ్డ్, మీకు ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇది ఏమైంది అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏమైందంటే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ చాలా తక్కువ. ధరణి మనకు వచ్చింది కానీ ధరణిలో ఇంతవరకు అది 100% ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అప్పటికే గవర్నమెంట్ దిగింది, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వచ్చింది. సో అగ్రికల్చరల్ ల్యాండ్స్కి మనకి ఆన్లైన్ అనేది ఇంకా లేదు. సో అక్కడ ఎంత భూమి ఉంది, అంత భూమి మనకు ఆన్లైన్లో ఇంతవరకు. కానీ హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుంది కాబట్టి మరి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మరి ఫ్యూచర్లో ఏమైనా డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకి ఇప్పుడు ఒక హెచ్ఎండిఏ లిమిట్ ఉంది. నెక్స్ట్ 2050 హెచ్ఎండిఏ ప్లాన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు డెఫినెట్లీ ఇప్పుడున్న హెచ్ఎండిఏకి ఇంకో 30, 40, 50 కిలోమీటర్స్ ఇంకా పెరుగుతుంది. అప్పుడు మీరు అన్నట్టు డెఫినెట్లీ నెక్స్ట్ అక్కడ ఉండేటివన్నీ అగ్రికల్చరల్ ల్యాండ్స్, అవన్నీ R1 జోన్లోకి వచ్చేస్తుంది. R1 ఫ్రీ జోన్, కమర్షియల్ జోన్స్లోకి వస్తుంది. అప్పుడు డెఫినెట్లీ ద కమర్షియల్ వాల్యూ ఆఫ్ దోస్ ప్రాపర్టీస్ పెరిగిపోతుంది. 360 డిగ్రీస్లో హైదరాబాద్ చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? అంటే ఈ పరిధి దాటి ఇప్పుడున్న శ్రీశైలం హైవే ఒకప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్సే, నాగార్జున సాగర్ రోడ్ అగ్రికల్చరల్ ల్యాండ్సే, మన చౌటుపల్ రోడ్ అది ఇప్పుడు కూడా అగ్రికల్చరల్ ల్యాండ్సే. ఇంకా అది మొత్తానికి సత్యనాశనం అయితే అవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఈ R1 ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు మనకి అగ్రికల్చరల్ ల్యాండ్సే ఉండే. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు అసలు అగ్రికల్చరల్ ల్యాండ్సే లేవు. ఇప్పుడు మీరు శ్రీశైలం హైవే వెళ్తే మీకు కడతాల్ టోల్ గేట్ వరకు మీకు అన్ని లేఅవుట్సే ఉన్నాయి. ఇప్పుడు అది దాటి కూడా కొత్త లేఅవుట్స్ వస్తున్నాయి. 4-5 కిలోమీటర్స్ వరకు మళ్ళీ లేఅవుట్సే ఉన్నాయి. అక్కడ నుంచి మీకు మళ్ళీ లోపలికి వెళ్తే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కనపడుతున్నాయి. అంటే మనం ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ని క్రాస్ చేసేసాం అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఒకప్పుడు గండిపేట చుట్టూ కూడా మనకి అగ్రికల్చరే ఉండే. ఇప్పుడు అన్ని హై అండ్ విలాస్ ఉన్నాయి. డిమాండ్ తగ్గట్టే వెంచర్స్ చేస్తున్నారు మేడం. నిజంగా డిమాండ్ అంత ఉంది అంటే ఇప్పుడు వెంచర్లు వేసిన వాళ్ళు అమ్ముతున్నారు అంటే డిమాండ్ ఉందండి కదండి. ఇప్పుడు సరే మార్కెట్ ఇప్పుడు స్టాగ్నెంట్ ఉంది అంటే ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, 100 కిలోమీటర్ల పరిధి కూడా వెళ్ళి మీరు తీసుకోవచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి, ఎందుకంటే సిటీ ఇప్పటి వరకు అంటే అవుటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ 1 or 2 కిలోమీటర్స్ పరిధిలోనే డెవలప్మెంట్ జరుగుతుంది. మీరేమో 100 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్ళొచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, విజన్ 2050లో ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు సేఫ్ అనేది చాలా మంది అడుగుతున్నారు. అంటే మీరు కొనేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటి ప్లేసెస్లో మీరు కొనేటప్పుడు 10 సంవత్సరాలు మీరు తిరిగి చూడొద్దు. ఎప్పుడైనా ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటే. ఎప్పుడైనా ల్యాండ్ అనేది ఒక స్థిరాస్తుంది. సో మీకు 2 ఇయర్స్లో అప్రిసియేషన్ కావాలంటే ఏ మోకిలలోనో, తెల్లాపూరో, గోపన్పల్లిలో ఇన్వెస్ట్ చేయాలి మీరు. ఓకే, లేదంటే ఆడిపట్లలోనో, తుప్పుగూడలోనో ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గర అంత బడ్జెట్ లేదు, మీరు వెయిట్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం మీరు 100 కిలోమీటర్స్ కాదు 150 కిలోమీటర్స్ వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్ ఎక్కడికి పోదు. తెలంగాణ బోర్డర్ వరకు వెళ్ళొచ్చు, కర్ణాటక బోర్డర్ వరకు వెళ్ళొచ్చు మీరు. అంత స్కోప్ ఉంది హైదరాబాద్కి, మనకి తెలంగాణకి. నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణది అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ల్యాండ్ బ్యాంకింగ్ చాలా ఎక్కువ ఉంది. అన్టచ్డ్ వర్జిన్ ల్యాండ్స్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మనకి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంది. అండ్ మన గవర్నమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి అంటే దే ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్. అది పాన్ ఇండియా లెవెల్లో ఉండొచ్చు, లేదంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కూడా ఉండొచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనకు వచ్చే కొద్దీ మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ పెరిగే కొద్దీ మనకి రెసిడెన్షియల్ ఏరియాస్ పెరుగుతూనే ఉంటుంది.
ఆ రెసిడెన్షియల్ ఏరియాస్కి తగ్గి స్కూల్స్, కాలేజెస్, మళ్ళీ ఆ సపోర్టింగ్కి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఆఫీస్ స్పేసెస్. సో డెఫినెట్లీ హైదరాబాద్కి ఆ స్కోప్ అయితే ఉంది. మొన్నటి వరకు ఓఆర్ఆర్ వరకే అని చెప్పుకున్నాము, మళ్ళీ ఇప్పుడు ఓఆర్ఆర్ టు RRR అయిపోయింది. ఇప్పుడు RRR దాటి కూడా 5 కిలోమీటర్స్ లోపు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటున్నారు. కానీ ఇలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇట్లా హైప్ తీసుకొని వస్తున్నారు మార్కెట్ని, 100 కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఫ్యూచర్లో బెంగళూరు లాగానే వాటర్ ప్రాబ్లం ఇక్కడ రావచ్చు అని చెప్పి కూడా బయట వినిపిస్తున్నమాట. ఇప్పటికి ఈరోజు నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను. అంటే దాదాపు ఒక విల్లా కావచ్చు, ప్లాట్ కావచ్చు, 10 నుంచి 15 కోట్లు పెట్టి కొన్నాళ్ళు కూడా మాకు వాటర్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి అది వచ్చారు. అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి ఫ్యూచర్లో హైదరాబాద్కి ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్లీ. సో మీరు లాస్ట్ టైం 111 జీవో గురించి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా 111 జీవో అలానే ఉంచాలి, ఎందుకంటే హైదరాబాద్కి అది గుండెకాయ లాంటిదని కూడా మీరు చెప్పడం కూడా జరిగింది. ఏంటి మేడం ఆ ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. నెక్స్ట్ 5 to 10 years లోపు మనకి వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, ఎవ్రీథింగ్ విల్ అరైజ్. ఎందుకంటే మన పాపులేషన్ అలా పెరుగుతుంది. వాటర్ రిసోర్సెస్ ఇప్పుడు లేదు. ఎక్కడ చూసినా మీకు కాంక్రీటే. ఎంత పెద్ద వర్షం పడినా రోడ్ల మీద నుంచి అది డ్రైనేజ్కి వెళ్ళాల్సిందే కానీ అది భూమిలోకి ఇంచుకుంటలేదు. సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి వాటర్? బెంగళూరులో ఫెయిల్యూర్కి అదే కారణం. డెఫినెట్లీ 100% కాంక్రీట్ జంగల్ అది. మీరు బెంగళూరు వెళ్ళండి, మీరు బెంగళూరు ఒక్క ఎండ్ నుంచి ఇంకో ఎండ్ దిగేంత వరకు మీకు అంతా కాంక్రీటే కనపడుతుంది. ఇటుపక్క ఐటీ, ఇటుపక్క రెసిడెన్షియల్, మధ్యలో రోడ్లు. సిమిలర్లీ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ హైదరాబాద్ ఆల్సో. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి కూడా మించిపోతున్నాం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో డెఫినెట్లీ వాటర్ అనేది ఈస్ గోయింగ్ టు బి ద మేజర్ ప్రాబ్లం. ఎంత 365 days వాటర్ పడినా కూడా భూమి వాటర్ని పీల్చుకోవాలి. అవును మేడం. ఓకే, ఇప్పుడు కేరళ లాంటి ప్లేసెస్లో వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ. ఒక ప్రాపర్టీకి పర్మిషన్ ఇవ్వాలంటే హైదరాబాద్లో ఎంతమంది ఎన్ని ప్రాపర్టీస్కి ఇస్తున్నారంటే చూపెడుతున్నారు కానీ ఉన్నాయా? లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పాలసీస్ని మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేసుకుంటాము అనేది కూడా మ్యాటర్స్ అవర్ ఫ్యూచర్. అంటే లాస్ట్ గవర్నమెంట్ 2050 వరకు హైదరాబాద్కి ఎటువంటి నీటి కొరత ఉండదని చెప్పారు. 111 జీవో విషయంలో కూడా వాళ్ళు అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత అది పెండింగ్ పడి ఆగిపోయింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో బెంగళూరు పరిస్థితులు చూసి ఈ 111 జీవో పైన వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ ప్రాంతానికి మళ్ళీ లాస్ట్ టైం గవర్నమెంట్ లాగా దాన్ని కమర్షియల్ జోన్గా తీసుకోవాలనుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? 111 జియో రివోక్ అయితే చేయడానికి ఏ స్టేట్ గవర్నమెంట్ చేతిలో అయితే దే డోంట్ హ్యావ్ ద పర్మిషన్స్. ఎందుకంటే అది గ్రీన్ ట్రిబ్యునల్ జోన్. అది మనకి 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ పొలిటికల్ స్టన్స్ కోసం వాళ్ళు అనౌన్స్మెంట్స్ చేస్తారు, కానీ 111 జియో రివోకింగ్ ఇస్ నాట్ పాసిబుల్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన ఏంటి? దాంట్లో వాళ్ళు స్పెషల్ జియోస్ పాస్ చేస్తారు. ఏంటంటే ఇల్లులు కట్టుకోవచ్చు, ఓకే ఇంత హైట్లలో మీరు ఇల్లులు కట్టుకోండి, మరీ కమర్షియల్గా వెళ్ళకుండా అలాంటి ఎక్స్ట్రా జియోస్ పాస్ చేయాల్సిందే. కానీ 100% 111 జియోని రివోక్ చేసే రైట్స్ ఎవరికీ లేదు. ఎందుకంటే 111 జియో లాంటి జియోని ఎత్తేస్తే వాటర్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, పొల్యూషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే 111 జియో ల్యాండ్స్లో మీరు చూసుకుంటే మొత్తం చెట్లే ఉన్నాయి. ఓకే, మనకి ఎయిర్ ఎంత ఇంపార్టెంటో, వాటర్, ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, మనకి ఆక్సిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దిస్ విల్ డెఫినెట్లీ పొల్యూట్ ద కంప్లీట్ సిస్టమ్. సో 111 జియో ఈజ్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్, అది గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డ్ చేతిలో ఉంది. అది రివోక్ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి. అండ్ ఇంకోటి, అది తీసేస్తే మాత్రం మన నాశనానికే మనం వాట్ యూ సే మనం ఒక ఫౌండేషన్ వేస్తున్నట్టే అవుతుంది. వాటర్ ప్రాబ్లం మాత్రమే కాదు, అది కంప్లీట్లీ మన సస్టైనబిలిటీని, మన ఒక ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్నే కూల్చేస్తుంది. అది ఆ 111 జియో మన బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి ఉంది. అది ముస్లిమ్స్ ముస్లిం నిజామ్స్ రూల్ చేసినప్పటి నుంచి మన గండిపేటని ప్రిజర్వ్ చేయడానికి 111 పెట్టారు. ఓకే, ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కలంతా కబ్జాలు చేసి చాలా విల్లాస్ వచ్చేసాయి. ఆల్రెడీ సగం అంతా ఇల్లీగల్ కబ్జాస్లోకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఈ ల్యాండ్స్ కూడా ఈ 111 జియో ఈ కన్జర్వేషన్ జోన్స్ని కూడా తీసేస్తే వీ డు నాట్ హ్యావ్ ఎ సోర్స్ ఫర్ స్టోరింగ్ వాటర్. అట్లీస్ట్ ఇప్పుడన్నా మన వర్షం నీళ్ళు అటు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ తీసేస్తే మాత్రం డెఫినెట్లీ ద హైదరాబాద్ సిస్టమే కొలాప్స్ అయిపోతుంది.